వందే వందే అనంతర విప్రకాశమగుణం వందేంధకాశ్యాంతకం వందేంధకాశ్యాంతకం వందే పద్మజ విష్ణు గర్వకులిశం వందే దయాంభోనిధిం వందే పద్మజ విష్ణు గర్వకులిశం వందే దయాంభోనిధిం వందే చిత్సభమీశ్వరం సురనుతం వందే త్రిమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది శివరాత్రి కథ. ఈరోజు కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏం జరిగిందో దాన్ని వ్యాఘ్రపాద మహాముని ఈ శ్లోకంలో పెట్టాడు. వందే అనంతర విప్రకాశం. సూర్యుడి ప్రకాశానికి కూడా ఒక లిమిట్ ఉందండి, ఒక పరిమితి ఉందండి. రాత్రిపూట మనకు కనపడవు. అంతేకాదు పగలు కూడా మబ్బులు అడ్డం వస్తే మనకు కనపడవు. మబ్బులు సూర్యుడిని అడ్డుకోవు, అజ్ఞానం మన అడ్డుకుంటున్నాయి. సూర్యుడిని అడ్డుకునే మబ్బు ఇంతవరకు పుట్టల. సూర్యుడు ఎక్కడా, మబ్బు ఎక్కడ? ఆయన 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఆయన మబ్బు ఎక్కడుంది? మన నెత్తి మీద ఉంది. అక్కడ మన నెత్తి మీద ఉంది. మబ్బు ఏమంత దూరంగా లేదు. విమానంలో వెళ్ళే వాళ్ళకి మబ్బులన్నీ అర్థమవుతూనే ఉంటాయి. మబ్బులు పైనుంచి ఎడతాం మనం విమానం మీద, మబ్బులు పైనుంచి ఎడతాం. అందుకే కష్టాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, మహాతత్వవేత్త ఒక మాట, గ్రద్ద ఎగురుతుంది చూశావా అన్నాడు ఆయన. మనిషి గ్రద్దలా ఉండాలి. గ్రద్ద అంతే గరుత్మంతుడు, ఏదో చిన్న చిన్న పిట్టల్లా ఉండదు. కాకుల్లాగానో పావురాల్లా కాదు మనం బతకాల్సిన, గ్రద్దలా బతకాలి. కష్టాలను ఎలా దాటుకోవాలంటే అంటే గ్రద్దను చూసావా పొద్దున్నే అన్నాడు. గ్రద్ద ఏం చేస్తున్నారు సార్, వాన కురుస్తుంటే మిగిలిన పక్షులన్నీ ఆ వానలో చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి, గోళ్ళల్లో దాక్కుంటాయి. గ్రద్ద అలా దాక్కోదు. వాన కురిపించే మబ్బు ఎక్కడుందో చూసుకుని ఆ మబ్బు పైకి ఎడుతుంది. అది గ్రద్ద అంటే, పౌరుషం అంటే. నువ్వు నన్నేం చేస్తావు, నీకు పైకి నేను వెళ్ళా. అది జీవితం. గ్రద్దలా బతకాలి, గరుత్మంతుడిలా బతకాలి అంటే విష్ణు భక్తి ఉండాలి. లేకుండా ఎలాగా? గరుత్మంతుడిగా శక్తి ఎక్కడ వచ్చింది? విష్ణువు నుంచి వచ్చింది. నందీశ్వరుడిగా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడి నుంచి వచ్చింది. మనకి దైవభక్తి ఉంటే తప్ప శక్తి రాదు. భక్తి శక్తి రెండూ కలిస్తేనే జీవితం బాగుంటుంది. కేవలం శక్తిమయం కాకూడదు. కేవలం భక్తి ఉన్నా శక్తి లేకపోతే నీరసంగా కూర్చుంటావు ఇక్కడ. అంటే గ్రద్దలా బతకాలంటే అర్థం ఏంటి? గ్రద్ద పొద్దున ఈ మబ్బు మానవచ్చినప్పుడు ముఖ్యంగా అది కింద చోటు ఏదో చెట్టు మీద తలదాచుకుందామని హీనంగా ఆలోచన, చిన్నపిల్లలు చిలకలను పావురాలు చేసే పని అది. నేను చేయడం ఏంటి ఆ పని? బాగా భగవంతుడు నాకు పెద్ద రెక్కరిచాడు ఎలా అనుకుంటూ మబ్బు పైకి ఎగురుతుంది విమానంలాగా. అందుకే గరుడ ఎయిర్లైన్స్ అని పెడతారు ఎక్కడైనా. అంతేకాని చిలక ఎయిర్లైన్స్, పావురం ఎయిర్లైన్స్, కాకి ఎయిర్లైన్స్ అని పెట్టరు. ఎక్కితే పెడితే ఎవడో ఎక్కడో. కాకంటే అపశకునం కూడా అసలే ఎక్కడో. గరుడ ఎయిర్లైన్స్ ఎవరు పెట్టారో తెలుసా? మన వాళ్ళు కాదండి, ఇండోనేషియా వాళ్ళ ఎయిర్లైన్స్. ఇప్పటికీ గరుడ ఎయిర్లైన్స్ అమ్మ. వాళ్ళ హిందూ సంస్కృతి, వాళ్ళు ముస్లింలు. వాళ్ళ పార్లమెంట్లో మన కర్ణుడు బొమ్మ ఉంది, శ్రీకృష్ణుడు బొమ్మ ఉంది, దుర్యోధనుడు బొమ్మ ఉంది వాళ్ళ పార్లమెంట్లో, ఇండోనేషియా పార్లమెంట్లో. వాళ్ళు ముస్లింలు. వాళ్ళ ఎయిర్లైన్స్ గరుడ ఎయిర్లైన్స్. మీకు ఇవన్నీ ఎలా వచ్చాయంటే మా మతం ముస్లిం మతం అండి, మా జాతి హిందూ జాతి అని చెప్పారమ్మ వాళ్ళు. మా ఆరాధనా విధానంలో వేరుండొచ్చు, మా జాతి హిందూ జాతి అండి, మేము పూర్వం ఇండియా నుంచి వచ్చాం, అందుకే మా పేరు ఇండోనేషియా. ఆ పేరు తెలుస్తుంది కదా. మా పూర్వుల్ని మేము ఎలా మర్చిపోతాం? దుర్యోధనుడు మా పూర్వుడు, మంచి చెడ్డ పక్కనెట్టు. కర్ణుడు మా పూర్వుడు, శ్రీకృష్ణుడు మా పూర్వుడు, రాముడు మా పూర్వుడు. ఆ విగ్రహాలు మా పార్లమెంట్లో ఉన్నాయి. అదే మన పార్లమెంట్లో ఎవరన్నా రాముడు విగ్రహం పెద్ద గొడవైపోతుంది. ఇక్కడ మొత్తం సెక్యులరిజం అనే పేరు మీద దేశాన్ని చిత్తకొట్టేస్తారు పట్టుకుని. ఇక్కడ మన ఇంతమంది హిందూ జాతి ఉండి 100 కోట్ల మంది కూడా రాముడు కృష్ణుడి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టుకోలేకపోతున్నాం. మనం అసెంబ్లీలో కూడా పెట్టుకోలేకపోతున్నాం. ముస్లిం దేశాల్లో పెట్టారండి విగ్రహాలను. ఎవరికి మత సామరస్యం ఉంది, ఎవరికి ధైర్యం ఉంది, ఎవరికి నిజాయితీ ఉంది ఆలోచింతురుగాక మేరాలు. ఎందుకు పెట్టుకోవాలి? గొప్పతనం ఏదో మనకు అహంకరించడం కదా, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి కదా మనం. అందుకని గరుడ ఎయిర్లైన్స్, గరుడు ఏం చేస్తాడు? పైకి ఎగురుతాడు. అలాగా ఎలాగ అనంతర విప్రకాశం అగుణం. సూర్యుడికి పరిమితి ఉంది. ఆయన ఒక్కోసారి కనిపిస్తాడు, ఒక్కోసారి కనిపించడు. ఎంత ఆయన స్వతంత్రంగా వెలిగినా ఉత్తరాయణ మార్గం వేరు, దక్షిణాయన మార్గం వేరు. ఆయనలోనూ వెలుగులో తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. కానీ శివుడు అనేటువంటి సూర్యుడిని మనం నమ్ముకుంటే ఏ కాలంలోనూ కూడా దీప్తికి లోపం ఉండదు. అనంతరవ ప్రవిప్రకాశం అంటే అర్థం. అది ఏ కాలంలోనూ లోపం ఉండదు. వర్షకాలం లేదు, శీతకాలం లేదు, ఏ కాలం లేదు. ఎప్పుడు ఆ కాంతి, దయ అనేటువంటి కాంతి కురుస్తూనే ఉంటుంది. అగుణం ఎందుకు కురుస్తుందో చెబుతున్నాడు ఇక్కడ. ఒక్కొక్క పదం అద్భుతమైన పదం అంటే ఇది. అగుణం, ఆయన నిర్గుణుడు.
మనిషి శరీరాల అవయవాలు ఉంటాయి. అవయవాలు ఉన్నవాడు దేవుడైనా సరే పరిమితే ఉంటుందండి. శివుడు లేదు, విష్ణువు లేదు, బ్రహ్మ లేదు, దేవేంద్రాదులు లేదు, 3 కోటి దేవతలకు అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఉన్న వాళ్ళందరూ పరిమితిలోనే ఉంటారు. 4 చేతులు ఉంటే 4 చేతులు, 5వ చెయ్యి ఆయనకుండదు. 3 కళ్ళు అంటే 3 కళ్ళే, 4వ కన్ను ఈయనకుండదు. 4 ముఖాలంటే 4 ముఖాలే, 5వ ముఖం ఆయనకుండదు. అంచేది అవయవాలు ఉన్నాయి అంటే అది అశాశ్వతం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అశాశ్వతమే, అనుమానం లేదు. ఏది నిజం, ఏది శాశ్వతం అంటే పరబ్రహ్మస్వరూపం అంటారు. గురుర్బ్రహ్మ శ్లోకంలో చూడండి మీరు, గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరగా బాగుంది, 3 చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అది ఎందుకంటే పనిలేక ఈ 3 కంటే అతీతమైనటువంటి ఆది పరాశక్తి యొక్క నామమే పరం బ్రహ్మ, అందుకని చెప్పారు. మహాశక్తి, సృష్టికి మూలం శక్తి. దానికి స్త్రీ రూపకల్పన చేసి లలితాదేవి అన్న, అది కల్పనే. లలితాదేవి శక్తి, ప్రపంచం అంతా వ్యాపించిన శక్తి దైవం. కానీ ఒక రూపం దైవమని ఋషులు ఎవరూ చెప్పలేదండి. రూపం దైవమని మనం ఆరాధించామంటే చికాకు ఎక్కువైపోతుంది. నేను ఆరాధించే రూపాన్నే అందరూ ఆరాధించాలంటాడు, పెద్ద గొడవైపోతుంది. అక్కడ ఎవరి రూపాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆరాధన వాళ్ళకు ఉంటుంది. తత్వం తెలుసుకోవడం ముఖ్యం తప్పితే ఈ రూపాలను పట్టుకు వేలాడడం ముఖ్యం కాదండి. అందుకే ఆ గుణం విష్ణు సహస్రంలో కూడా ఉన్నమాటే. గుణం గుణో నిర్గుణో సహస్రార్చి సప్త జిహ్వా సప్తయుధా సప్తవాహనక అమూర్తిరనగో అచింజో గుణభృత్ గుణవీనక గుణభృత్ గుణనాశనక అంటారు. గుణభృత్ గుణాన్ని భరించేది ఆయన, గుణాలు కలిగినవాడు ఆయనే, గుణాలు లేనివాడు ఆయనే. అంచేత శివుడు లింగాకారంలో గుణంతో సగుణాకారంలో ఉంటాడు గుళ్ళో. బయట ఆకాశ స్వరూపమై పంచభూత స్వరూపమై అన్నిటికీ అతీతమైన ఎనర్జీ లాగా శక్తి రూపంలో కూడా ఉంటాడు. అందుకని అగుణం అన్నాడు ఆయన. వందే అనంతర విప్రకాశం అగుణం వందే అంధకస్యాంతకం. అంధకుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మ వల్ల వరాలు పొందాడు. పొందిన దగ్గర నుంచి గర్వించాడు. దేవతలు వరాలు పొందుతారు, ఋషులు వరాలు పొందుతారు, రాక్షసులు వరాలు పొందుతారు. తేడా ఏమిటంటే రాక్షసులు ఆ వరాలతో కండకావరం ఎక్కి ప్రవర్తిస్తారు, భౌతికమైన కోరికల కోసం ప్రయత్నిస్తారు. ఋషులు ఏం చేస్తారు? మేము కేవలం నీ దర్శనం కోరుకున్నామయ్యా, ఇంకా మాకేం అక్కర్లేదని అలా ఉండిపోతారు. కాబట్టి ఋషులు సర్వదా పూజ్యులు. దేవతలు కూడా ఏం చేస్తారు? వాళ్ళ కోరికలు మంచి కోరికల కోసం ఉపయోగిస్తారు వీలైనంత వరకు. కానీ మంచి కోరిక ఎప్పుడూ మంచిగానే ఉండదండి, అది చెడ్డకి దారి తీస్తుంది కూడా. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం, మంచి కోరికే కదా, తప్పే ఉంది. సొంత ఇల్లు ఉండాలని కూడా మంచి కదా, మంచే. అది చెడ్డది ఎప్పుడవుతుంది తెలుసా? మన తోడేళ్ళు అంతకంటే గొప్ప ఇల్లు కట్టాడు, వాడిని చూసి అసూయపడ్డావు. ఇప్పుడు నీ కోరిక ఏమైంది? పనికిమాలిన కోరిక అయింది. ఇదే దేవతల కోరికలు చెడ్డ కోరికలు అవడం అంటే ఇదే. దేవేంద్రుడి దగ్గర ఒక ఆయుధం ఉంది, వజ్రాయుధం. వాడు ఏం చేస్తూ ఉంటాడు? వజ్రాయుధాన్ని మించిన ఆయుధం ఇంకెవరికీ ఉండడానికి వీలు లేదు. ఇదే పనికిమాలిన కోరిక. నీకున్నప్పుడు ఇంకోళ్ళకు ఉండదేట ఇక్కడ. అంచేది కోరిక అన్నాక మంచి చెడ్డ ఉండవండి, కోరికే చెడ్డది, తీసిపారాయి. లేదు తప్పదండి, జీవితానికి తప్పదు, మినిమం అంటారు. కానీ ఈ చాలు, తినడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, ఇంకేం కావాలండి? దాన్ని పెంచేసి ఆకాశం అంత ఎత్తు కట్టేసాం. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగుపడ్డారు, మనమేమో సుఖంగా లేవు ఇక్కడ. పైగా అందులో మళ్ళీ అడ్వాన్స్ పుచ్చుకునేవాడు ఒకడు, కొట్టేవాడు ఒకడు. నీ కోరికలను బట్టే, నీకు అక్కర్లేదనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? అదే శివుడి నుంచి మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా, జీవితం సుఖంగా ఉండాలంటే. అందుకని అనంతర విప్రకాశం అంటే ఈ అంధకాసుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు, వరాలు ఇచ్చాడు. నీవు ఏదనుకుంటే అది అవుతా, అందరూ నీకు వశమైపోతారని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. చూస్తే వాడు ఏం చేశాడు తెలుసా? లోకంలో ఎక్కడ ఏ సుందరాంగి ఉన్నా అది నాకు భోగాన్ని ఇవ్వాల్సిందే అని వాడి భార్య, వీడి చెల్లెలు, వీడి తల్లి లేదా అందరినీ లాక్కొచ్చాడు. దుర్మార్గం కాదు ఇది. చివరికి వీడి దృష్టి ఎంతవరకు వెళ్ళింది? పాపం పండడం అంటేదే. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ చాలా అందంగా ఉంటుందండి, లోకమాత అని ఎవరో ఆవిడ కూడా నా ఇంటికి రావాల్సిందే అన్నాడే. మజాకనా ఇది? ఆవిడ ఎందుకు వస్తుందండి? వీడే కైలాసానికి వెళ్ళాడు అంటే రారా అబ్బాయి అని శివుడు వెంటనే గుడ్ మార్నింగ్ అని ఒకటే వేసాడు, అంతే లెక్క. అంతకస్యాంతకం త్రిశూలం పెట్టి ఒకటే దెబ్బ శివుడు కొడితే మళ్ళీ ఆవిడ లేవడు ఇంకా. ఎందుకంటే 3 అంచుల ఆయుధం అది, 3 గుణాలు ఒక్కసారే సంహరించాడు. వేధవా, నీకు శరీరం ఉండడం వల్ల, సత్వరజస్తమో గుణాలు ఉండడం వల్ల దిక్కుమాలిన వరాలన్నీ కోరావు. నువ్వు చివరికి లోకంలో అందరినీ ఏడిపించేది కాకుండా నా భార్య జోలికి వస్తావా? ఆవిడే నిన్ను వేసేయగలదురా, నా వరకు అవసరం లేదు. ఊరికే ఆవిడ ఏం చెప్పింది? నాకు లోపల పోపు ఆడిపోతుంది, వీడి సంగతి మీరు చూసుకోండి అని చెప్పింది ఆవిడ. ఆవిడకు వంట మీద శ్రద్ధ పాపం.
ఆవిడే వేసేయగలదు, కానీ అక్కడ పోపెట్టింది పొయ్యి మీద. ఉప్మా ఆడిపోతుంది, వీడి సంగతి సరే వీడిని ఈ లోపు నేను ఆడిచేస్తానులే అన్నాడు. మరి పోపు సరిగ్గా ఉండకపోతే ఉప్మా బాగుండదు కదా, అందుకని. లేకపోతే ఆవిడే చేయగలదు, మళ్ళీ ఈయన సాయం కూడా ఆవిడకేం అవసరం లేదు, ఆదిపరాశక్తి ఆవిడ. అలాగ అంధకుణ్ణి అంతకం చేశాడు. అంధకస్యాంతకం వందేనంతర విప్రకాశమగుణం వందే అంధకస్యాంతకం వందే పద్మజ విష్ణు గర్వ కులిశం. ఇది ఈవేళ శివరాత్రి కథ. ఇది శివరాత్రి నాడు కొన్ని వేల లక్షల ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర ఏమిటి అంటే, సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు విష్ణువు పుట్టాడు. విష్ణువు నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. నాభి కమలం ఉంది కదా, కమలం పైన ఉన్నాడు కదా బ్రహ్మదేవుడు, చుట్టూ చూశాడు, నీళ్లే ఉన్నాయి. నీళ్ల కింద ఉన్న విష్ణువు ఈయన కనపడలా. కనపడకపోతే ఏమనుకున్నాడు ఆయన? నేనే ఉన్నాను ముందు అనుకున్నాడు. ఇదే గర్వం అంటే. ఆయన దేని నుంచి వచ్చాడని ఆలోచించలా, నేనే ఉన్నాను ముందు అని. నేనే 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 సృష్టికి మొదలు. అప్పుడు కింద నుంచి విష్ణువు ఓ ఫోన్ కొట్టాడు, నాయన నీ కింద నేను ఉన్నాను చూసుకో అన్నాడు. నీ కింద నేను ఉన్నాను, నువ్వు నా నుంచి వచ్చావు, అయితే నువ్వు పైకి రా అన్నాడు. వచ్చాడు. ఇద్దరు అక్కడ దెబ్బలాడుకున్నారు. నేను అనే భావం వచ్చిందంటే బ్రహ్మకి మైండ్ పాడైపోతుంది, విష్ణువుకి కూడా మైండ్ పాడైపోతుందమ్మా అనుమానం వెళ్ళేది. ఇక్కడ ప్రపంచం నాశనం కావడానికి మొత్తం ఈ రెండే కారణం, నేను నాది. అది విష్ణువుని ముంచేస్తుంది, బ్రహ్మని ముంచేస్తుంది, శివుణ్ణి ముంచేస్తుంది. దానికి తేడా దేహం వల్ల అందరినీ ముంచేస్తుంది. దేవతలైనా సరే దేహం ఉండడమే ప్రమాదం, విష్ణువుకైనా సరే, బ్రహ్మకైనా సరే, శివుడికైనా సరే దేహమే ప్రమాదం. అంచేత మనం ఎప్పుడు ఈ దేహం మనం కాదు, ఈ దేహం మనం కాదని అనుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. దేహం కాకుండా లోపల ఏముందో నేనెవరని పరిశీలించాలి, లేకపోతే ఏం తెలియదు ఇక్కడ. దానికి మనం సమయం కేటాయించుకోవాలి. రోజు పడుకునే ముందు 5 నిమిషాలు నేనెవరు అని లోపల ఆలోచించుకుంటే లోపల నేను అని స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురణ మీదే దృష్టి పెడితే మీరు ఈ దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదని అర్థమైపోతుంది. అప్పుడు ఆ నేను కోసం తాపత్రయపడతాం, దైహిక వాంఛలు తగ్గిపోతాయి. దేహాన్ని మినిమైజ్ అంటారు చూడండి, కనీసం చేసేస్తాం. ఏదో ఎంత తింటే చాలు, ఏదో ఎంత కూర పప్పు ఉంటే చాలు, ఇంకేం కావాలి. దానికోసం ఒక కంచం ఉంటే చాలు, పోనీ కింద కూర్చొని తినలేకపోతే దానికోసం ఓ బల్ల ఉంటే చాలు, ఇంకేం కావాలి. అంతేగాని ఎవరి కోసమో పెద్ద 2 లక్షలు 3 లక్షలు పెట్టి డైనింగ్ టేబుల్స్ చేయించడం, ఎవరి కోసమో సోఫాలు కొనడం, ఎవరి కోసమో కుర్చీలు కొనడం, వీళ్ళందరికీ షో చేయడం కోసం పెద్ద ఇల్లు కొనడం, పెట్టుకోబట్టి అప్పులు బాలయ్యేవి. వేళ నువ్వు తినడానికి, నువ్వు నీ బళ్ళం సుఖంగా ఉండడానికి ఇంత ఫర్నిచర్ ఎందుకండి? పని లేక ఏం చేసుకుంటాం ఇదంతా. అలా పెంచేసాం బాగా. ఇప్పుడు మనం ఇల్లు బాగానే ఉంది కానీ ఇల్లు ఖాళీగా ఉంది. ఇల్లు ఖాళీగా ఉంటే అదృష్టవంతులమ్మా, ఎక్కడైనా కూర్చొని జపం చేసుకోవచ్చు. ఖాళీగా ఉంటే అదృష్టం. అది ఖాళీగానే ఉండాలి, హాలు ఖాళీగానే ఉండాలి. హాల్ నిండా సామాను పెట్టకూడదు, అసలు పెద్ద శనిది. మళ్ళీ ఇంత మామూలుగా ఉంటామో మనం. సోఫా ఈశాన్యంలో పెట్టచ్చా? నువ్వు వెళ్ళి మహారణ్యంలో కూర్చో, దండకారణ్యంలో శని వదిలిపోతుంది. ఇక్కడ అంటే సోఫా ఏ మూలలో పెట్టామో దాన్ని బట్టి ఐశ్వర్యం వస్తుందన్నమాట. ఇంత అజ్ఞానంలో ఉన్నాం మనం. నీ సోఫాను బట్టే. నువ్వు ఇక్కడ సోఫా పెట్టగానే శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చేసి అక్కడ కూర్చుంటుంది. ఇక్కడ పని ఏం లేదు. సోఫా ఎక్కడ పెట్టామని ఆలోచిస్తాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? సోఫా కూర్చోడానికి నువ్వు ఎక్కడ పెట్టినా కూడా నేను ఎత్తివి పెట్టుకో. కుర్చీ ఎక్కడ పెట్టాం, దేవుడు బొమ్మ ఎక్కడ పెట్టాం, అసలు మనం ఎలా ఉన్నామని ఆలోచించం. ఎక్కడ అది ఎక్కడ పెట్టాం, ఇది ఎక్కడ పెట్టాం. దీనివల్ల ఏదో జరిగిపోవాలి. ఇది పచ్చి స్వార్థం, బద్ధకం అంటారు దీన్ని. నువ్వేం కష్టపడవు, నువ్వేం చెయ్యవు. నీ ఇంట్లో ఉండే దేవుడు బొమ్మల వల్ల, సోఫాల వల్ల, ఈశాన్యంలో దేవుడు వల్ల నీకు జరిగిపోవాలి. ఇది స్వార్థమా కదా? ఆలోచించండి. బద్ధకం అంటారు దీన్ని. నువ్వేం కష్టపడవు. ఈ మహిమలు మాయలు కావాలి అందరికీ. ఆ మహిమలు మాయలు చెప్పనివాడు గరికిపాటి నరసింహారావు ఒక్కడే, అనుమానం వెళ్ళేది. నేను చెప్పను. అవి చెబితే అందరూ మాయలో పడతారు. మీ మాయలో నేను కూడా పడతాను. ఇక్కడ జ్ఞానం పొందినప్పుడే మనిషి సుఖంగా ఉంటాడండి, అనుమానం వెళ్ళేది. ఇక్కడ అది పొంది తీరవలసింది. ఈ జన్మకు పొందుతావా, 10 జన్మలకు పొందుతావా, నీ ఓపిక. నేనేం చేయను ఇక్కడ. అంచేత పద్మజుడు వీళ్ళిద్దరికీ ఏమొచ్చింది? నేను ముందంటే నేను ముందని వచ్చింది. వచ్చేసరికి అయిపోయింది అహంకారం. ఇక్కడ విష్ణువు పడిపోయాడు, బ్రహ్మ పడిపోయాడు అజ్ఞానాల్లో. అక్కడి నుంచి ఏం చేశారు? విష్ణువుకి కాస్త నిజాయితీ ఎక్కువ బ్రహ్మ కంటే. ఎందుకంటే ఆయన పాపం ఒక్కటే ముఖం, ఆయనకు 4 ముఖాలు కదా, తలకాయలు ఎక్కువైన కొద్దీ తెలివి ఎక్కువ అవుతూ ఉంటుంది.
ఆయన ఏమిటో ఇది ఎక్కడ శివలింగం వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటే మధ్యలోంచి అంతే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని శివలింగం ఆవిర్భవించిందమ్మా. అలా వచ్చిన అగ్నిలింగమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగం, అరుణాచలేశ్వర లింగం. అది శివరాత్రి నాడు ఆవిర్భవించింది. ఈ రోజున అక్కడ మహత్తరమైన ఉత్సవం జరుగుతుంది. అగ్ని వీళ్ళిద్దరూ నేను ముందు అనుకుంటే మధ్యలో ఒక లింగం ఆవిర్భవించిందంటే బుర్ర ఉండాలి కదా. ఇది ఏదో మనకంటే గొప్పదని లేదండి, అహంకారం కమ్మిందంటే ఎంత పెద్దవాడైనా అయిపోతాడు. విష్ణువుకి ఏం ఆలోచన వచ్చింది, ఇది ఏదో పుట్టింది కదా, కంద దుంపలాగా చిలకడ దుంపలాగా పుట్టింది కదా, కింద దీని మొదలు ఉంటుంది, దీని సంగతి ఏమిటో తెలుసుకుందామని కిందకి వెళ్ళాడు ఆయన. అంటే వరాహ రూపం ధరించాడు. మరి తవ్వాలి కదా, నేల తవ్వాలంటే పంది ఆకారం ఉండాలి కదా, కూరలు తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఆది వరాహ అవతారం ఆయనకు అలవాటు కదా, వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నాకేం పనే కిందకి వెళ్ళడం, నేను ఎప్పుడూ పైకే వెళ్ళేది అని ఆయన వాహనం హంస కదా, హంస మీద ఎగురుకుంటూ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన ఈయనకి శివుడు దొరకలా. ఈయన పైకి వెళ్ళిన కొద్దీ ఇంకా ఉంది శివలింగం, అందట్లేదు. ఆయన లేయలేదు, ఈయనకు దొరుకుతాడు. కావాలని పెట్టిన పరీక్ష శివుడు. మీరు అజ్ఞానంలో పడ్డారు, అహంకారంలో పడ్డారు, తెలుసుకోండి ఆయన, మీరు అందుకోలేరు. ఆ అహం అనేది వదిలితే తప్ప నేను మీరు ఒక్కటే అన్న విషయం తెలియదురా, అజ్ఞానం తప్పితే. అది మానేసి మీరేమో నన్ను కొలిచే ప్రయత్నం చేస్తున్నారు, మీకు నేను ఎందుకు అందుతా అని ఆయన పైకి అలా ఈయన వెళ్ళిన కొద్దీ పైకి ఎడుతున్నాడు ఆయన. విష్ణుమూర్తి కిందకి వెళ్ళాడు, ఎంతకీ కనపడలా. పాపం నిజాయితీ ఉన్నవాడు కదా, అందుకని పైకి వచ్చేసి మన వల్ల కాలేదు, ఎందుకు వచ్చింది, ఇదేదో మన మించినటువంటి దైవం ఎందుకు వచ్చింది, నమస్కారం పెడితే అయిపోయి అనుకున్నాడు. బ్రహ్మదేవుడు అలా కాదు కదా, హెడ్స్ ఎక్కువైన కొద్దీ బ్రెయిన్ ఎక్కువ, అతి తెలివితేటలుంటాయి. అందుకని ఇప్పుడు మనం వెళ్ళాం, కిందకి వెడతాం, విష్ణువు అడుగుతాడు చూశానని. నేను చూశానంటే ఎవడు చూడొచ్చాడు అన్నాడు. ఇదే దొంగ సాక్ష్యాలు అప్పుడే మొదలయ్యాయి. అని నేను చూశాను అనుకున్నాడు ఆయన. చూశానని చెప్పేద్దాం, ఇది అబద్ధం. మళ్ళీ దీనికి 2 సాక్ష్యాలు పట్టుకొచ్చాడు. మధ్యలో మొగలి పువ్వు కనపడింది, మొగలిపోత కనపడింది. నువ్వు నాకు సాక్ష్యం చెప్పారు, నేనెందుకు చెబుతాను. మొగలి పువ్వు కూడా అసత్యం చెప్పడానికి భయపడిన జాతి భారత జాతి అమ్మ, అంత గొప్పది ఈ జాతి. ఆవు మొగలి పువ్వు 2 మేము చెప్పం, చూడలేదు కదా, చంపేస్తానా. నేను ఏమనుకుంటాను, బ్రహ్మదేవుణ్ణి ఆవు నేను గాడిదం చేసి పారత్తా, సృష్టించింది. ఇది బెదిరింపు. అంటే బెదిరించి సాక్ష్యాలు చెప్పడం ఆ బ్రహ్మదేవుడితో మొదలైంది. ముందు అరెస్ట్ చేయవలసింది బ్రహ్మదేవుడిని. అది శివరాత్రి కథ. మొగలు పువ్వు అంతే, నేను మొత్తం ఏమి పనికి రాకుండా నలిపారేస్తానంటే, బాబోయ్ వద్దులే బాబు, ఎందుకు వచ్చిన గొడవ నీతోటి, అసలు సృష్టించిన వాడివి నువ్వు అని బాబు సర్లే అన్నాయి. తీర కిందకు వచ్చారు. విష్ణువు ఏమన్నాడు, నేను చూడలేదు ఎవరిని, ఈయన ఎవరో మనకంటే గొప్పవాడు అని ఆయన అంగీకరించాడు. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు ఓటమిని అంగీకరించాలి. అదే భగవంతుడైన విష్ణువు నుంచి మనం నేర్చుకోవాలి. వినయం అంటే విష్ణువు, వినయం అంటే విష్ణువు. వినయోజయ సత్యసంధో దాశార్హ సాత్వతాం పతి వినయ జయక. వినయం ఉన్నవాడిది జయం. అందుకని ఈ ఆటలో విష్ణువు కాస్త జయించాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నా, నేను చూడలేదు ఎందుకు వచ్చింది. ఈయన నువ్వు చూడలేదు కానీ నేను చూశా. అయ్యో ఏం చూసావు? చూశా అన్నాడు. అక్కడ మొగలు పువ్వు పెట్టా అన్నాడు. మొగలు పువ్వును చూస్తాం, అది భయపడుతూ చచ్చిపోతాం అంది, చంపేస్తాడేమో అని. ఆవు ఏం చేసింది పాపం, అక్కడికి కొంత మొగలు పువ్వు వేరు జడ పదార్థం, ఆవు చైతన్య పదార్థం కదా, జీవి. అందుకని అది ఏం చేసింది, తలతోటి చూశాడని చెప్పింది, ఇలా ఆడించి. తోక మాత్రం చూడలేదని చెప్పి శివుడికి మంటెత్తింది. వెంటనే ప్రత్యక్షం అయ్యాక, నా దగ్గర అబద్ధాలు ఆడతారా మీరు మీ ఇష్టం వచ్చినట్టు. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమ ప్రభ వరంబికంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం అఖచ్ఛిదం గజచ్ఛిదం ధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం. ప్రచండ తాండవం చేస్తూ శివుడు ప్రత్యక్షమై, విష్ణుమూర్తి ఏం జరిగినా నిజం చెప్పావు, అందుకని నిన్ను ఆశీర్వదించి నీకు సుదర్శన చక్రం ఇస్తున్నా, రాక్షస సంహారం నువ్వే చేస్తావు, నాకు కూడా అవసరం లేదు అని విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చా. బ్రహ్మదేవుని చూశాడు, వేషాలు వేస్తున్నావు నువ్వు ఇక్కడ, చూడలేదు, చూశానని చెప్పావు, పైగా నీకు తోడు 2 లింగులు ఇటుకొని 2 పట్టుకొచ్చావు ఇక్కడ,
వేషాలేకు, నువ్వు అబద్ధం ఆడావు. అందుకని భూలోకంలో ఎక్కడా నీకు గుడి ఉండదు, అర్చన ఉండదు. మా ఇద్దరికీ అర్చన ఉంటుంది, నీకు ఉండదు. నీ కర్మ ఇంతే అన్నాడు. ఆలోచించండి అమ్మా, అసత్యం మాట్లాడినందుకు బ్రహ్మదేవుణ్ణి కూడా శిక్షించిన ఏకైక జాతి నా భారత జాతి. దేవుణ్ణి వదిలిపెట్టలేదండి, మానవుణ్ణి వదిలిపెడుతుందా సత్యం? అందుకే మన జాతీయ చిహ్నం మీద సత్యమేవ జయతే అని ఉంటుందండి. దేవుడేవ జయతే, విష్ణురేవ జయతే, శివయేవ జయతే, ప్రధానమంత్రిరేవ జయతే, ఈ మాటలు ఉండవమ్మా. సత్యమేవ జయతే. జీవితంలో జయించేది ఎప్పుడూ సత్యమే. దానికి కఠిన పరీక్షకు నిలబడాలి, సత్యమే మాట్లాడాలి, అప్పుడు జయిస్తాం ఖచ్చితంగా. అది శివరాత్రి కథ. ఇక్కడే ఒక ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవాలి. ఏదో వీళ్ళు గర్వించడాలు అవేవో ఉండాలు అవన్నీ వేరే విషయం. ఒక జీవిత రహస్యం ఏమిటంటే, ముందు మొగలు పువ్వుతో శివుడికి పూజ చేయకూడదు. శివుడు అలా చెప్పించాడు, నువ్వు నా పూజకు పనికిరావు అన్నాడు. అవునేమన్నాడు, నువ్వు ముఖంతో ఏమో అబద్ధం చెప్పు, అందుకని నీ ముఖానికి పూజ జరగదు, తోకకి పూజ జరుగుతుంది. తోక నుంచి కింద నుంచి వచ్చే పదార్థాలన్నీ పవిత్రం అన్నాడు. గోమయం గోమూత్రం రెండూ పవిత్రం. ఆయుర్వేదంలో అంతకు మించిన ఔషధమే లేదు అసలు. శివుడు వరం అది. అందుకని దానికి ముఖానికి ఎక్కడికంటే ఏమిటి, మన జీవితంలో ఎంత పాపం చేసామో అంతే అనుభవిస్తాం, ఎంత పుణ్యం చేసామో అంతే అనుభవిస్తాం. అది ముఖంతో తప్పు చేసింది, ముఖానికి పూజ చేయొద్దు అన్నారు. తోకతో నిజం చెప్పింది, తోకకి పూజ చేయమన్నారు. సరిపోయిందండి, లెక్కే. మొగలు పువ్వు పూజకి పనికిరద్దన్నారు. మనం ఎంత అజ్ఞానంలో ఉంటామంటే సెంటిమెంటల్ ఆలోచనలు అంటే ఇలాగే ఉంటాయి. మొగలు పువ్వు శివుడికి పెట్టకూడదు, అది మనం పాటిస్తాం. శివలింగం మీద ఎవ్వరూ మొగలు పువ్వు పెట్టరు. ఏదే మొక్కజొన్న పొత్తైనా పెట్టేస్తాడు కానీ మొగలు పువ్వు పెట్టడు. అలాగే ఆవు ముఖం చూడకూడదు, ఆవు ముఖానికి పూజ చేయకూడదు, అది కూడా పాటిస్తాడు. కానీ అబద్ధం ఆడడం మాత్రం మానడు. అది నాకు ఆశ్చర్యకరమైన విషయం. అసలు కథలోంచి ఏం గ్రహించాలి, నువ్వేం గ్రహిస్తున్నావు ఇక్కడ? ఇదే టెక్నికల్ థింకింగ్ అంటే. ఇదే సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. టెక్నికల్ థింకింగ్ ఇది. సాంకేతికంగా ఆలోచిస్తున్నావు, సంస్కారాత్మకంగా ఆలోచిస్తున్నావు. మొగలు పువ్వు మీద ఏమైనా కోపమా? ఆవు మీద ఏమైనా కోపమా? అబద్ధం ఆడింది కదా అని శిక్షిస్తే నువ్వు అబద్ధం ఆడడం మానేయాలి, కానీ మొగలు పువ్వు పెట్టినట్టవేటే. మనం అదే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ పురాణ కథలను తప్పుగా అర్థం చేసుకోవడం అంటే ఇదే. ఆ అబద్ధం ఆడకుండా నడుస్తుంది, మరి చేసిన బాకీలు ఎగ్గొట్టాలి కదా, అబద్ధం ఆడకుండా ఎలాగా? అందుకే అబద్ధం ఆడేస్తాం. శివరాత్రి నాడు కూడా ఆడేస్తాం. నేను ఎప్పుడూ మొగలు పువ్వుతో గుళ్ళోకి వెళ్ళలేదు అని ఎందుకు గొప్పలు ఇక్కడ? మొగలు పువ్వు మొక్కజొన్న పొత్తు సమస్య కాదు అక్కడ. సత్యానికి కట్టుబడి ఉన్నావా లేదా సమస్య. ఈ జాతి మొత్తం అక్కర్లేదండి. ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ మేము అబద్ధం ఆడమని నియమం పెట్టుకుంటే పోలీసులు బాగుంటారు, న్యాయశాఖ బాగుంటుంది, చట్టాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటాయి. నా మాటల నుంచి నేను ఆశించేది అదే. నేను వెళ్ళేటప్పుడు ఎవరు నా చేతిలో ఏం పెట్టద్దు. ఒక బిచ్చగాళ్ళలాగా నేను మీ నుంచి ఆశించేది ఏమిటంటే, నేను చెప్పిన ఈ 2 గంటల ప్రవచనంలో మీకు నచ్చిన మాటలు వెంటనే ఆచరణలో పెట్టండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఆచరణలో పెట్టండి. కథే అబద్ధాలే, కథే మోసాలే, కథే ఈఎంఐలే. ఇప్పుడు విన్న దగ్గర నుంచి ఈ క్షణం నుంచి ఇంక ఈఎంఐ పెట్టకుండా ఉండండి. మళ్ళీ నెలల్లో పిలిస్తే నేను వస్తాను, మీరు సుఖంగా ఉంటారు, హాయిగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు. మీరు చెబుతారు ఈఎంఐలు లేవండి, సుఖంగా ఉన్నామని. తవ్వుకుంటూ వెళ్ళాడు కిందికి. బ్రహ్మ ఏం చేశాడు? పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. తవ్వుకుంటూ వెళ్ళమంటే సోఫాలోకి వచ్చిన పని పాట లేకుండా గతాన్ని తవ్వుకుంటూ ఉన్నాం. అదే మనశ్శాంతికి లోపం. ఎప్పుడూ జరిగిపోయింది. 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది. పాత పగలు కక్షలు అన్నీ ఇప్పుడు ఆలోచించాలా? మనం ఆలోచిస్తాం అవన్నీ. మనం గొప్ప ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వెంటనే మన తల్లిదండ్రులు అత్తమామలో రావడం ఆశీర్వదించడం కాదు. నువ్వు జీవితంలో ఇల్లు కట్టలేమని ఎవడన్నాడు, వాడు రావాలి. ఇదే పౌరుషం అంటే. అక్కడ వాడు వస్తే వాడికి చూపించాలి నేను. అది ఇప్పుడు ఇంత ఇల్లు ఎందుకు కొన్నాడు? అప్పు చేసింటే ఆ వెధవ కోసం. వీడిని ఏమనాలి? జ్ఞాననాలా అజ్ఞాననాలా? నీ ఇల్లు నువ్వు ఉండడం కోసం కొనుక్కుంటావా? ఎవరితో సవాల్ చేసావు కాబట్టి కొంటావా? అది పెద్ద కోడిపందేలా? అది అంత అవసరమా? ఈ సవాలే సరిపోయే. ఇప్పుడు ఎంత ఇల్లు కొన్నా వీడికి రోగం తప్పదు. అందుకే గతాన్ని తవ్వుకోవడం మానేయాలి. విష్ణువు చేసిన పనిదే కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు ఆయన. మనం గతం ఇప్పుడు నిన్న మొన్న అయిపోయినవి కూడా తవ్వుకోవద్దంటే 25 ఏళ్ళ గతాన్ని తవ్వద్దని వేరే చెప్పక్కల. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. పైకి ఎగరడం అంటే, హలో, నేను ఇప్పుడు నా ప్యాకేజీ 80,000, ఏడాదిలో అది 3 లక్షలు అవుతుంది నెలకి, తర్వాత అమెరికాకి వెడతాను, అక్కడ 6 లక్షలు వస్తాయని గట్టిగా కొడతాడు. ఇక దీనికి వ్యాధి వచ్చింది, ఆసుపత్రికి వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళా గాలిమేళ్ళు అంటే ఇవే. వీడు ఊహిస్తూ ఉంటాడు ఇక్కడ, అసలు ఈ లోపల గుండెపోటు వచ్చి పోతాడేమో, ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ ఊహలు పని లేక? బ్రహ్మదేవుళ్లాగా విష్ణువులాగా శివుడు తవ్వుకుంటూ వెళ్ళలేదు, బ్రహ్మదేవుళ్లాగా గాలిమేళ్లు కట్టుకుంటూ వెళ్ళలేదు. వర్తమానంలో ఏ శివలింగ రూపంలో ఉన్నాడో అలాగే ఉండిపోయాడు. మన దృష్టి అంతా వర్తమానం మీద ఉండాలి, గతం మీద కాదు, భవిష్యత్తు మీద కాదు. ఇప్పుడు వింటున్న ప్రసంగం మీద మీ దృష్టి ఎలాగైతే ఉందో, మీరు ఇంట్లో ఏ పని చేయండి ఆ పని మీద దృష్టి పెట్టండి. ముందు పని బాగుంటుంది, ముందు పని బాగుంటుంది. ఒక పళ్ళెం కడుగుతున్నాం, ఆ పళ్ళెం మీద దృష్టి పెట్టండి. చచ్చిపోతున్నాం, పని మనిషి రారు. ఈ ఊళ్ళో పని మనుషులు అందరూ ఇంతే అంటే వచ్చిందా? ఇంత అన్నా వచ్చిందా? పైగా ఈ సౌండ్ అవుతుంటే వస్తుంది, అది నన్ను తిడుతోంది అని మన్నాడు కూడా మానేసింది. మాట్లాడకుండా చేసుకోరాదా? ఎందుకు వచ్చిన గొడవ? మాట్లాడకుండా చేస్తే ఒక కంచం కాదమ్మా, 16 కంచాలు తోమగలం. మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ప్రతిదానికి ఇదే భజన. మనకి డబ్బులు కలిసి వచ్చే పని అయితే చేసుకుంటాం హాయిగా. ఉద్యోగానికి వెళ్ళి 2 లక్షలు సంపాదించమంటే సంపాదిస్తాం, ఇంట్లో పనులే కొట్టేస్తాం. ఇంటి పనుల కోసం ఎవరు తిరగమంటే తిరగరండి. కానీ జమ్ముకెళ్ళి వ్యాయామం చేసి వాడికో 10,000 తగలబెట్టి వస్తారు అక్కడి నుంచి. ఇక్కడ ఇంట్లో మొత్తం ఉన్న గదులన్నీ మీరు తిరగండి, ఏ వాకింగ్ మీరు చేయగల. ఇంట్లో తిరగండి, ఇంట్లో తిరగరండి. ఇంట్లో మళ్ళీ టీఎంటీ మిల్లు ఇది ఒకటి ఇక్కడ, దాని మీద అది తిప్పుతుంది, మనం తిరగం ఎక్కడ. అది మళ్ళీ ఆగాలంటే మనం ఆపాలి. అంటే బలవంతంగా ఎవరో ఒకరు చేయిస్తే తప్ప చేయని పరిస్థితిలో ఉన్నాం. మనం స్వేచ్ఛగా ఉన్నామా, బందీలం అయ్యామా? టీఎంటీ మిల్లుకు కూడా మనం బందీలం అయిపోయాం. అది ఆగితే ఆగుతాం, అది నడిస్తే పరిగెడతాం. అంటే నీ అంతటి నువ్వు నిర్ణయించుకోలేవా నడవాలో అక్కర్లేదు? నీకు మిల్లు కావాలి ఇక్కడ, థ్రెడ్ మిల్ టెస్ట్ అని అదోడు కావాలి ఇక్కడ. ఈ రబ్బర్ బెల్ట్ లేకపోతే మన నడవంటే మన బతుకులు రబ్బర్ బెల్ట్కి బంధితం అయ్యాయి. శివుడు అరుణాచల లింగంగా స్వచ్ఛంగా అక్కడే ఉన్నాడు. విష్ణువు బ్రహ్మ వెతకడం మానేసి దానికేసే చూసుంటే ఆయన వాళ్ళకి దర్శనం అయ్యేది. కిందకొకడు తవ్వుకుంటూ వెళ్ళాడు, పైకొకడు ఎగురుకుంటూ వెళ్ళాడు. అంటే నీ జీవితం నీకు అర్థం కావాలంటే, ఆత్మనిష్టలో నువ్వు ఉండాలంటే, నేనెవరు అన్న ఒక్క ఆత్మ మీదే దృష్టి పెట్టాలి. ఇంక దేని మీద దృష్టి పెట్టకు, శివదర్శనం వెంటనే అవుతుంది. వందే దయాంభోనిధిం. అందుకే శివుడు దయామూర్తి కాబట్టి ఆ ఇద్దరిని అనుగ్రహించాడు వెంటనే. కోప్పడలేదు. బ్రహ్మదేవుడు కూడా ఏమన్నాడంటే, నీకు పూజ ఉండదు అంటే బ్రహ్మదేవుడు మొహం చిన్నబోయింది. అంతే కదా మరి. నీకు గుడి కట్టరు, పూజ ఉండదంటే మీ ఇద్దరికేనేమో బోళ్ళు గుళ్ళు కడతారా, నాకేమో లేదా, మరి నాకు అట్టిపళ్ళు ఉండవా అని పాప ఆయనకు ఉంటుంది. వెంటనే శివుడు ఏమన్నాడో తెలుసా? మాయ కూడా, నీకు నేను వరం ఇచ్చానయ్యా, శాపం కాదు అంటే. బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయాడు. గుడి లేదన్నావు, పూజ లేదన్నావు, వరం అంటే ఏమిటంటే ఒక్కసారి ఆలోచించు. గుడులు ఎవరికి ఉంటాయి? విష్ణువుకు ఉంటాయి, నాకు ఉంటాయి, నీకు లేదు, అంతే కదా నీ బాధ. కానీ నాకు నీకు విష్ణువుకు కూడా అతీతమైన శక్తిని పరబ్రహ్మ అంటున్నాం కదా మనం. ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడు బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రహ్మ విద్య అంటారు, బ్రహ్మోపదేశం అంటారు. అలా నీ పేరు వెలిసిపోతుంది అన్నాడు. అందరూ గమనించండి, బ్రహ్మ అనే మాట ఎంత గొప్పదో. యజ్ఞోపవీతాన్ని ఏమంటారండి? బ్రహ్మసూత్రం అంటారమ్మా. బ్రహ్మసూత్రం, విష్ణు సూత్రం, శివసూత్రం అనరు. వ్యాసుడు రాసింది కూడా బ్రహ్మసూత్రాలే. ఎవరైనా బ్రహ్మజ్ఞానం అతీతమైన జ్ఞానం ఉపదేశిస్తే బ్రహ్మోపదేశం అంటారు. గాయత్రి మంత్రం తండ్రి కొడుకు ఉపదేశిస్తే బ్రహ్మోపదేశం అంటారు. గాయత్రి ఉపదేశం అనరు, బ్రహ్మోపదేశం. అంటే బ్రహ్మ పేరు ఎన్ని చోట్ల వాడుతున్నాం మనం? అతీతమైన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఈ అతీతమైన విద్యని బ్రహ్మ విద్య అంటారు. విష్ణు విద్య, శివ విద్య అనరు. అంచేతను అతీతమైనటువంటి పదంగా నిన్ను వాడతారయ్యా. గుడి కట్టకపోతే నీకేమిటి నష్టం అంటే, బ్రహ్మశివుడు పాదాలకి నమస్కారం చేసి, పరమశివ నన్ను మీ ఇద్దరికంటే పూజ్యుండి చేసావయ్యా, నా అజ్ఞానానికి మన్నించి ఇంకెప్పుడు అబద్ధం అన్నాడు. ఇది పరమశివుడు. వందే దయాంభోనిధిం. అందుకని ఆయన దయామయుడు. ఏం శపించలేదే, వరం ఇచ్చాడు. విష్ణువు సుదర్శన చక్రం ఇచ్చాడు. ఈయనకి ఎక్కడ అతీతమైనటువంటి జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మోపదేశం, బ్రహ్మ విద్య. అంతేకాదు, అటువంటి ఆయన బ్రహ్మ అంటారు, బ్రహ్మవిత్ అంటారు, బ్రహ్మవేత్త అంటారు. ఆ పరమాత్మ అతీత జ్ఞానానికి బ్రహ్మశబ్దం వాడతారు, విష్ణు శబ్దం, శివశబ్దం వాడరు. నీ పేరు అంత గొప్పదవుతుందయ్యా. ప్రతిరోజు ప్రతి వాళ్ళ నోట్లోనూ అతీతమైన విద్యగా నీ పేరు నానుతూ ఉంటే నీకు గుడి నైవేద్యం ఎందుకయ్యా పనిలేక? గుడి ఉంటే మనం ఏం చేస్తాం? సోమవారమే శివుడి గుడిలో కడతాం, మంగళవారం సెలవే
అంచేది గుళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం, గంటకోసారి బ్రహ్మ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం చూడండి. అంచేది అందరూ నీ పేరు ఉపయోగిస్తారయ్యా, నీకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు నాయన. వందే చిత్సభమి ఈశ్వరం సురవరం సురనుతం. ఆయన చిత్ సభలో ఉంటాడు ఎప్పుడు కూడా, అంటే ఆత్మ చైతన్యం అనే సభలో ఉంటాడు. ఈశ్వరం అందరికీ అధిపతి ఆయనే. అలాగే సురనుతం దేవతల చేత కీర్తింపబడేవాడు ఆయన. ఇంత గొప్పవాడు కీర్తింపబడ్డా మరి. వందే త్రిమూర్త్యాత్మకం, ముగ్గురు మూర్తులు కూడా ఆయన రూపాలే. నిజానికి బ్రహ్మ విష్ణువు రుద్రుడు అని ముగ్గురు ఉంటారు, కానీ ముగ్గురు కూడా మీరు లలితాదేవి పీఠాన్ని చూస్తే అర్థమవుతుంది. అమ్మవారు ఇలా మంచం అనే పర్యంకం మీద కూర్చుని ఉంటుంది, వెనకాల సదాశివుడు అని ఉంటారు చూసుకోండి. సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఆ సదాశివుడే ఈ కథలో ఉన్నటువంటి శివుడు. శివరాత్రి శివుడు అంటే కేవలం పార్వతీదేవి భర్త రుద్రుడు కాదండి, లలితాదేవి వెనకాల శయనించినటువంటి సదాశివుడే ఈ కథకి నాయకుడు. అందుకని ఆ సదాశివుడు ఎప్పుడూ ఉంటాడు. మంచం కోళ్ళ రూపంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు నలుగురు ఉంటారు. ఈ ఆది పరాశక్తి నడిపిస్తోంది అంటే ఈ నలుగురు ఆధారంగా అనంతమైన శక్తే నడిపిస్తోంది మనని అని దాని తాత్పర్యం. మనం దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి.